ఉపాధ్యాయులకు స్వాగతం. నిష్టా ఆన్లైన్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ఫర్ చేంజ్. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆంధ్ర రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనవలెను. మనము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉండేటటువంటి మాడ్యూల్స్ని గురించి ఒకసారి అవలోకనం చేసుకుందాం. ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవటానికి మనకి లాగిన్ని టచ్ చేద్దాం. ఇప్పుడు లాగిన్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ అని కనపడుతున్నాయి. నేను ఆల్రెడీ ఈ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. నా ఈమెయిల్ అడ్రస్ తోటి యూజర్ నేమ్ చేసుకున్నాను. మీరు కూడా చేయాలి. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నాను. 8 డిజిట్స్ పైన ఉండాలి. అందులో పాస్వర్డ్లో ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, స్పెషల్ లెటర్స్ ఉండాలి, అట్లాగే నంబర్స్ కూడా ఉండాలి. అలా నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను పాస్వర్డ్తో నేను నా పేజీని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది పేజీ. పైన నాకు నా పేరుతో కనపడుతుంది. దాన్ని టచ్ చేద్దాం. ఇందులో డాష్బోర్డ్, ఎడిట్ ప్రొఫైల్, గ్యాడ్జెట్స్, ప్రిఫరెన్సెస్, క్యాలెండర్, లాగౌట్ అని ఉన్నది. మనం కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత లాగౌట్ ద్వారా మన వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు డాష్బోర్డ్ ద్వారా నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఒకసారి ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. పేజీ ఓపెన్ అయింది. కోర్సు ఓవర్వ్యూ, ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్జీ అని ఉన్నది. నేను దాన్ని టచ్ చేస్తున్నాను. వేరొక పేజీ ఓపెన్ అవటం జరిగింది. మనము పైకి స్క్రోల్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంట్రడక్షన్ టు ది కోర్స్. మనకి ఈ కోర్సు మొత్తము అక్టోబర్ 6వ తేదీ నుంచి జనవరి 3, 2021 వరకు జరుగుతుంది. 90 రోజుల ప్రోగ్రాం. 18 మాడ్యూల్స్ని పూర్తి చేయవలసి ఉన్నది. 5 రోజులకి ఒక మాడ్యూల్ కంప్లీట్ చేయాలి. మాడ్యూల్ మొదలైన 2వ రోజు సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం జరుగుతుంది మాడ్యూల్ గురించి. ఇప్పుడు 18 మాడ్యూల్ గురించి ఒకసారి చూద్దాం, తెలుసుకుందాం. మాడ్యూల్ 1 కరికులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. ఇందులోని అంశాలు కింద ఉన్నాయి. ఫైల్స్ 10, పేజెస్ 4, వర్క్షాప్ 1, క్విజ్ 1, ఫోరం 1. ఇలాగా ప్రతి మాడ్యూల్కి ఉంటాయి. కాకపోతే కొన్ని తక్కువ, కొన్ని ఎక్కువ ఉండటం జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడ గమనించాలి. కింద మాడ్యూల్ 2 డెవలపింగ్ పర్సనల్ సోషల్ క్వాలిటీస్ ఫర్ క్రియేటింగ్ ఏ సేఫ్ అండ్ హెల్దీ స్కూల్ ఎన్విరాన్మెంట్. ఆ వివరాలన్నీ, అందులో ఉండే వివరాలన్నీ కింద ఉన్నాయి, ఒకసారి గమనించాలి. మాడ్యూల్ 3 హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఇన్ స్కూల్స్. మాడ్యూల్ 4 ఇంటిగ్రేటింగ్ జెండర్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మాడ్యూల్ 5 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. మాడ్యూల్ 6 ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. మాడ్యూల్ 7 స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. మాడ్యూల్ 8 పెడగాజీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్రైమరీ స్టేజ్. మాడ్యూల్ 9 పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. మాడ్యూల్ 10 పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. మాడ్యూల్ 11 పెడగాజీ ఆఫ్ లాంగ్వేజెస్. మాడ్యూల్ 12 పెడగాజీ ఆఫ్ సైన్స్ అప్పర్ ప్రైమరీ స్టేజ్. మాడ్యూల్ 13 స్కూల్ లీడర్షిప్ కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్. మాడ్యూల్ 14 ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. మాడ్యూల్ 15 ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. మాడ్యూల్ 16 ప్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్. మాడ్యూల్ 17 COVID-19 scenario addressing challenges in school education. Module 18 Understanding
రైట్స్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, పోస్కో యాక్ట్ 12. నెక్స్ట్ ఇంతటితోటి 18 మాడ్యూల్స్ కంప్లీట్ అయినాయి. తెలుగు ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ మాడ్యూల్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి 5 రోజులకి ముందు రోజు మాడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మనము ఆ షెడ్యూల్ ప్రకారము మనం ఫాలో అప్ చేయాల్సి వస్తుంది. క్విజ్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది మాడ్యూల్లో ఒక క్విజ్ ఉంటుంది. 10 బిట్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. కంపల్సరీ మనం అందులో 7 కరెక్ట్ ఆన్సర్స్ చేయాలి. అవుట్ ఆఫ్ 10 తక్కువ చేస్తే వ్యాలిడ్ ఉండదు. కాకపోతే మనకి 3 అటెంప్ట్స్ ఇస్తారు. 3 అటెంప్ట్స్లో వచ్చిన మార్క్స్లో బెస్ట్ వచ్చినటువంటి వాడిని పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. మరి అలాగే మనకి పోర్ట్ఫోలియో ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, విభాగము. పోర్ట్ఫోలియోలో కూడా మనము వాళ్ళు అడిగిన అంశాలకి చక్కగా మనము డిస్క్రిప్షన్ రాయవలసి ఉంటుంది, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయ మిత్రులారా, మరి 18 మాడ్యూల్ని ఓవర్వ్యూ చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. తదుపరి కూడా ఒక్కొక్క మాడ్యూల్ గురించి వివరణ ఇవ్వటం జరుగుతుంది. వాటి సమాచారం తెలుసుకోవాలంటే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.